Back to English with Ramesh. In today's class we're going to talk about some advanced structures which are pretty much useful in our daily life. Yes, మన డైలీ లైఫ్లో మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి కొన్ని స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రక్చర్స్ గురించి మనం అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అవి అడ్వాన్స్డ్ అని చెప్పగానే భయపడాల్సిన పనేమీ లేదు. అవి చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో గైస్, ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. నేను వద్దని చెప్పినా కూడా మీరు షేర్ చేస్తారు ఈ క్లాస్ని, అంత ఇంపార్టెంట్. సో చివరి వరకు చూడండి, డోంట్ మిస్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, ఇక్కడ ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా మనకి హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనేది కామన్. ఇప్పుడు ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకున్నా అందులో హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 అనే స్ట్రక్చర్ కామన్గా ఉంటుంది. అయితే అది వుడ్ తర్వాత రావచ్చు, కుడ్ తర్వాత రావచ్చు, మే తర్వాత కావచ్చు, మైట్ తర్వాత కావచ్చు. ఖచ్చితంగా వచ్చేది ఏంటి? హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3. అదొక ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ప్రతి సెంటెన్స్లో కూడా వర్బ్ మనకి ఏంటి? నెంబర్ 3 పాస్ట్ పార్టిసిపుల్. ఆ నెంబర్ 3 ఎట్లా వస్తుంది? హ్యావ్ తర్వాత వస్తుంది. అది ల్యాండ్ మార్కింగ్, అది గుర్తుపెట్టుకోండి, అందులో చేంజ్ ఏం లేదు. కాకపోతే ఆ హ్యావ్కి ముందు మనం విల్ యూజ్ చేయొచ్చు, వుడ్ యూజ్ చేయొచ్చు, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షుడ్, ఇట్లా ఏ యాక్సిలరీ వర్బ్ అయినా కూడా మనం ఉపయోగించవచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి? ఆ షుడ్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 వస్తుంది, మైట్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇదొక్కటి సింపుల్ థింగ్. అయితే ఇవి ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉపయోగించాలి అనేది కూడా మనకు తెలియాలి కదా. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అతను వెళ్ళిపోయి ఉంటాడు. అతను వెళ్ళిపోయి ఉంటాడు. భవిష్యత్తులో ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు. రేపటి వరకు కావచ్చు, లేదా నెక్స్ట్ డే వరకు కావచ్చు. ఇక్కడ అతను వెళ్ళిపోయి ఉండేవాడు అంటే ఈ పాటికి అతను వెళ్ళిపోయి ఉండేటోడు, కానీ వెళ్ళలేదని అర్థం. ఓకే, అలాగే ఆమె రాయగలిగి ఉంటుంది. ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు ఆమె రాయగలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది? ఆమె రాయగలిగి ఉండేది. ఆమె ఈ పాటికే రాయగలిగి ఉండేది, కానీ రాయలేకపోయింది అని అర్థం. ఓకే, అలాగే చూద్దాం. వాళ్ళు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, లేదా వాళ్ళు చెప్తే చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు చెప్పి ఉంటుండొచ్చు అనేది సెంటెన్స్. ఓకే, వాళ్ళు చెప్పి ఉంటుండొచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళు చెప్పి ఉండొచ్చు. రెండు కూడా సిమిలర్గానే ఉపయోగిస్తాం, పెద్ద తేడా ఏం లేదు. అది చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇక్కడ అతను వచ్చి ఉండాల్సింది. అతను వచ్చి ఉండాల్సింది అంటే అతను రాలేదని అర్థం. అలాగే అతను వచ్చి ఉంటాడు, ఈ పాటికి అతను వచ్చేసి ఉంటాడు అని. అలాగే ఇవి సింపుల్గా నేను వచ్చాను, నేను రావాల్సి వచ్చింది అనేది సింపుల్ థింగ్స్. ఎనీవే, ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ అన్నీ చూడండి, మనం డైలీ లైఫ్లో మ్యాక్సిమం ఉపయోగిస్తుంటాం. అయితే వాటిని సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల, లేదా మేబీ బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ నెగ్లెక్టెడ్. ఎనీవే, లెట్స్ కీప్ అదర్ థింగ్స్ అసైడ్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ చూడండి, అతను వెళ్ళిపోయి ఉంటాడు అనే ఒక పర్టికులర్ థింగ్ ఉంది. అంతకంటే ముందు నేను ఐ హ్యావ్ గాన్ అనే టాపిక్ నేను తీసుకుంటున్నా. అంటే ఒక సెంటెన్స్ ఐ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళాను, నేను ఇప్పుడే పోయినా, నేను ఇప్పుడే వెళ్ళినా అని అర్థం. ఇక్కడ నేను ఏం చేస్తా? గ్యాప్లో వెల్ యాడ్ చేస్తున్నా. ఈ గ్యాప్లో అంటే ఇది మామూలుగా అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయినా, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ మధ్యలో విల్ యాడ్ చేస్తే ఐ విల్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయి ఉంటా. భవిష్యత్తులో నేను ఈ టైం వరకు, రేపటి వరకు నేను వెళ్ళిపోయి ఉంటాను. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. చూడండి, ఒక విల్ యాడ్ చేస్తే ఇంకో టెన్స్ అయిపోతుంది. ఇక్కడ మామూలుగా అయితే ఐ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయాను. ఐ విల్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయి ఉంటాను రేపటి వరకు, లేదా డే ఆఫ్టర్ టుమారో వరకు, నెక్స్ట్ వీక్ వరకు. ఐ విల్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయి ఉంటాను అని అర్థం. ఓకే, అయితే ఈ విల్ ప్లేస్లో నేను వుడ్ రాశాను అనుకోండి. ఇక్కడ వుడ్ రాస్తే అది ఏమవుతుంది? ఐ వుడ్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళిపోయి ఉండేటోని, అంటే దాని అర్థమైంది నేను వెళ్ళలేదు అని. ఐ వుడ్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళి ఉండేవాడిని, బట్ వెళ్ళలేదు, బట్ ఐ డిడ్ నాట్. ఓకే, ఈ విధంగా. సో వెళ్ళి ఉండేవాడిని అనే పర్టికులర్ సిచ్యువేషన్లో మనం వుడ్ హ్యావ్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్. లైఫ్లో మర్చిపోలేనంత చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం.
ఓకే, ఈ స్ట్రక్చర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి శ్రద్ధగా వినండి. ఇక్కడ ఈ విల్ హ్యావ్ గాన్ అంటే అతను వెళ్ళిపోయి ఉంటాడు భవిష్యత్తులో, బై టుమారో ఆర్ బై నెక్స్ట్ డే. ఓకే, అతను రేపటి వరకు వెళ్ళిపోయి ఉంటాడు. అయితే కొంతమందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే హీ వచ్చినప్పుడు హ్యాజ్ కదా ఉపయోగించాలి, హ్యావ్ ఎందుకు ఉపయోగిస్తున్నారు అని ఒక డౌట్ వస్తుంది. అయితే హ్యాజ్ అనేది ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో. ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏ విధంగా డైరెక్ట్గా హీ తర్వాత హ్యాజ్ వస్తుంది, అప్పుడు అదేంటి ఈ హ్యాజ్ గాన్ అంటే అతను వెళ్ళిపోయాడు అని. మధ్యలో ఇలా విల్, వుడ్, కెన్ ఇలాంటి ఒక హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా హ్యావే వస్తుంది, పర్సన్ ఎవరైనా కానీ. అది పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే ఇక్కడ మనకి హ్యావ్ మాత్రమే వస్తుంది, హ్యాజ్ కాదు. వెల్, ఈ విల్ హ్యావ్ గాన్ అంటే అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఈ వుడ్ హ్యావ్ గాన్ అంటే అతను వెళ్ళిపోయి ఉండేవాడు, అంటే దాని అర్థం వెళ్ళలేదు అని. సో మీరు ఈ వుడ్ హ్యావ్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు చూడండి. నేను పార్టీకి వచ్చి ఉండేవాడిని కానీ రాలే. ఓకే, అతను పాస్ అయ్యి ఉండేటోడు కానీ కాలే. ఓకే, అతను బైక్ కొనుక్కొని ఉండేటోడు కానీ కొనుక్కోలే. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండేవాడిని కానీ నేర్చుకోలే. ఆమె కోచింగ్ తీసుకొని ఉండేది కానీ తీసుకోలే. సో ఆల్ దీస్ సెంటెన్సెస్ యూ కెన్ ట్రాన్స్లేట్ దెమ్ యూజింగ్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3. సింపుల్గా ఐ వుడ్ హ్యావ్ పర్చేస్డ్ ఎ బైక్, నేను బైక్ కొనుక్కొని ఉండేవాడిని, బట్ ఐ డిడ్ నాట్ బికాస్ ఐ డింట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను కొనలేదు. ఈ విధంగా సెంటెన్సెస్ యూ కెన్ బీ మేకింగ్ బిగ్గర్ సెంటెన్సెస్. వెల్, అదేవిధంగా అతను ఐఫోన్ కొనుక్కొని ఉండేవాడు. ఈ వుడ్ హ్యావ్ పర్చేస్డ్ అన్ ఐఫోన్ బట్ యాజ్ హీ డింట్ హ్యావ్ మనీ ఈ డింట్ బై ఇట్. అతని దగ్గర డబ్బు లేకపోవడం వల్ల అతను ఈ కుడెంట్ బై ఇట్ అంటే అతను కొనుక్కోలేకపోయాడు. ఈ విధంగా ఓకే, నేను నీకు కాల్ చేసి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ, కానీ చేయలేదు, బట్ ఐ డిడ్ నాట్. ఓకే, ఇలా. ఆమె వచ్చి ఉండేది అంటే షీ వుడ్ హ్యావ్ కమ్, ఆమె వచ్చి ఉండేది అంటే షీ వుడ్ హ్యావ్ కమ్, బట్ రాలేదు, బట్ షీ డిడ్ నాట్. ఈ విధంగా. సో ఎప్పుడు కూడా చేసి ఉండేది, చేసి ఉండేటోన్ని, చెప్పి ఉండేటోన్ని, వెళ్ళి ఉండేటోన్ని, వచ్చి ఉండేటోన్ని, వెల్ ఇన్వైట్ చేసి ఉండేటోన్ని అనే పర్టికులర్ సిచ్యువేషన్లో వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి. సింపుల్ స్ట్రక్చర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ థింగ్స్. ఇక్కడ షీ కెన్ హ్యావ్ రిటెన్. కెన్ అనేది మనం గలను అంటే సామర్థ్యం గురించి ఉపయోగిస్తామని చెప్పుకోవడం జరిగింది. షీ కెన్ రైట్ అంటే ఆమె రాయగలదు అని. ఓకే, ఇక్కడ షీ కెన్ హ్యావ్ రిటెన్ అంటే ఆమె రాయగలిగి ఉంటుంది ఫ్యూచర్లో, బై నెక్స్ట్ ఇయర్. షీ కెన్ హ్యావ్ రిటెన్ ఎ బుక్ బై నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా ఆమె బుక్ రాయగలిగి ఉంటుంది, అది భవిష్యత్తులో. ఓకే, అలాగే షీ కుడ్ హ్యావ్ రిటెన్ అంటే ఆమె ఈ పాటికే రాయగలిగి ఉండేది, పాస్ట్ అన్నమాట. దీనికి పాస్ట్. ఆమె రాయగలిగి ఉండేది కానీ ఏమైంది, రాయలేకపోయింది. షీ కుడ్ నాట్ బికాజ్ షీ డింట్ హ్యావ్ ఎనీ ఆఫర్స్ ఆర్ సంథింగ్ లైక్ మేబీ షీ హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ షీ కుడ్ హ్యావ్ రిటెన్ అంటే ఆమె రాయగలిగి ఉండేది అంటే రాయలేకపోయింది అని అర్థం. ఇక్కడ మీరు చాలా చెప్పొచ్చు, ఏమని, నేను పాస్ కాగలిగి ఉండేటోని, ఐ కుడ్ హ్యావ్ పాస్ట్. ఓకే, వెల్ దే కుడ్ హ్యావ్ ఫర్గాటెన్, వాళ్ళు మర్చిపోగలిగి ఉండేటోళ్ళు. లేదా దే కుడ్ హ్యావ్ రిమెంబర్డ్ అంటే వాళ్ళు గుర్తు పెట్టుకోగలిగి ఉండేవాళ్ళు. దే కుడ్ హ్యావ్ ఎస్కేప్డ్ ద యాక్సిడెంట్ అంటే వాళ్ళు యాక్సిడెంట్ని తప్పించుకోగలిగి ఉండేటోళ్ళు. ఈ విధంగా ఐ కుడ్ హ్యావ్ మెసేజ్డ్ యూ, ఐ కుడ్ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్ టు యూ అంటే నేను మెసేజ్ పంపగలిగి ఉండేటోని కానీ పంపలేకపోయాను. ఈ విధంగా ఐ కుడ్ హ్యావ్ రిటర్న్ ఎ బుక్, నేను బుక్ రాయగలిగి ఉండేవాడిని కానీ ఐ కుడ్ నాట్, బట్ ఐ కుడ్ నాట్. ఈ విధంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగి ఉండేటోని అంటే ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బట్ ఐ కుడ్ నాట్, నేర్చుకోలేకపోయాను. ఈ విధంగా నేర్చుకోగలిగి ఉండేవాడిని, నేను చెప్పగలిగి ఉండేవాడిని అనే పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు కుడ్ హ్యావ్ ప్లస్ V3. అయితే ఇక్కడ ఇంకొక ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి, చేసి ఉండేవాడిని అంటే వుడ్ హ్యావ్, చేయగలిగి ఉండేవాడిని అంటే కుడ్ హ్యావ్, అంతే. సింపుల్ యాజ్ దట్, అంతే. ఓకే, నేను రాసి ఉండేటోని అంటే వుడ్ హ్యావ్ రిటెన్, రాయగలిగి ఉండేటోని అంటే కుడ్ హ్యావ్ రిటెన్, దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మే హ్యావ్. ఇక్కడ చూడండి సింపుల్గా మే హ్యావ్ ప్లస్ V3 అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం. సింపుల్గా రెండింటి యొక్క మీనింగ్ కూడా సేమ్. దే మే హ్యావ్ టోల్డ్ అంటే చెప్పి ఉండొచ్చు, దే మైట్ హ్యావ్ టోల్డ్ అంటే చెప్పి ఉండొచ్చు. దే మే హ్యావ్ టోల్డ్ అంటే వాళ్ళు చెప్పి ఉండొచ్చు, దే మైట్ హ్యావ్ టోల్డ్ అంటే కూడా వాళ్ళు చెప్పి ఉండొచ్చు.
వెల్ ఇక్కడ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. మే హ్యావ్ టోల్డ్ అని చెప్పినప్పుడు కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చెప్పి ఉండొచ్చు అనే దానికి మైట్ హ్యావ్ టోల్డ్ అంటే కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. అంతే, ఈ రెండింటిని కూడా సేమ్ మీనింగ్తో ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బస్ వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే ద బస్ మే హ్యావ్ గాన్, బస్ మే హ్యావ్ గాన్. అలాగే తెలుగులో మనం ఇలా కూడా చెప్తాం, వెళ్తే వెళ్ళి ఉండొచ్చు అని. ద బస్ మే హ్యావ్ గాన్ అంటే ఆ బస్ వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. బస్ మైట్ హ్యావ్ గాన్ అంటే బస్ వెళ్తే వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ విధంగా. ఓకే, అలాగే చూడండి, ఆమె షీ మే హ్యావ్ గాట్ ద జాబ్ అంటే ఆమె జాబ్ వచ్చి ఉండొచ్చు ఆమెకి. షీ మైట్ హ్యావ్ గాట్ ద జాబ్ అంటే ఆమెకి ఆ జాబ్ వచ్చి ఉండొచ్చు అని, ఈ విధంగా. ఓకే, వెల్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ మేక్ యూజింగ్ దిస్. అంటే జరిగిపోయి ఉండొచ్చు, జరిగిపోయి ఉండొచ్చు అనే పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం చెప్పొచ్చు, మే హ్యావ్ ప్లస్ V3 ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3 రెండు యూజ్ చేయండి. ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్. ఓకే, అలాగే చూడండి, నేను మర్చిపోయి ఉండొచ్చు అంటే ఐ మే హ్యావ్ ఫర్గాటెన్ అని చెప్పొచ్చు. నేను మర్చిపోయి ఉండొచ్చు అంటే ఐ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో జరిగిపోయి ఉండొచ్చు అనే పర్టికులర్ కాంటెక్స్ట్లో ఏం యూజ్ చేస్తారు, మే హ్యావ్ ప్లస్ V3 లేదా మైట్ హ్యావ్ ప్లస్ V3 విత్ ద స్లైటెస్ట్ డిఫరెన్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్. ఓకే గైస్, సో యూజ్ దీస్ థింగ్స్. ఎనీవే, లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ థింగ్స్. ఇక్కడ షుడ్ హ్యావ్ ప్లస్ V3, ఇక్కడ ఏంటిదంటే షుడ్ హ్యావ్ ప్లస్ V3కి సింపుల్గా చెప్తా, వచ్చి ఉండాల్సింది, నువ్వు ముందే నాకు చెప్పి ఉండాల్సింది, నువ్వు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. ఓకే, నన్ను ఇన్వైట్ చేసి ఉండాల్సింది, నువ్వు కార్డు ఇచ్చి ఉండాల్సింది, మెసేజ్ పంపించి ఉండాల్సింది, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది, ఈ ఛానల్కి ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అనే పర్టికులర్ సిచ్యువేషన్లో షుడ్ హ్యావ్ ప్లస్ V3. అందరు పర్సన్స్తో కూడా, ప్రతి పర్సన్తో కూడా సేమ్. ఇవన్నీ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐ వి యూ దే హీ సీట్ ఎవ్వరున్నా సేమ్ ఉపయోగిస్తాం, నో చేంజెస్. ఎనీవే, ఇక్కడ హీ షుడ్ హ్యావ్ కమ్ అంటే అతను వచ్చి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ ఆమె వెళ్ళి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ నేను ఇన్వైట్ చేసి ఉండాల్సింది. వి షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ పాస్డ్ వాళ్ళు పాస్ అయ్యి ఉండాల్సింది, ఈ విధంగా. వెల్, గవర్నమెంట్ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ద లాక్డౌన్ ఫర్ సమ్ మోర్ డేస్ అంటే గవర్నమెంట్ లాక్డౌన్ని కంటిన్యూ చేసి ఉండాల్సింది, ఈ విధంగా. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ కంటైన్డ్ ద డిసీజ్ తగ్గించి ఉండాల్సింది కరోనా వైరస్ని, రైట్? ఇలా అంటే చేసి ఉండాల్సింది అని చెప్పడానికి షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే. వెల్, ఇక్కడ మస్ట్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మస్ట్ అనేది ఖచ్చితంగా ఆబ్లిగేషన్, ఖచ్చితంగా చేయాల్సిన పనులను గురించి చెప్తాము. ఐ మస్ట్ గో అంటే నేను వెళ్ళాలి. యు మస్ట్ సే అంటే నువ్వు చెప్పాలి. షీ మస్ట్ టాక్ అంటే ఆమె ఖచ్చితంగా మాట్లాడాలి. ఇట్లాంటి కాంటెక్స్ట్లో మనం మస్ట్ ఉపయోగించడం జరుగుతుంది. అయితే మస్ట్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 అంటే ఏంటిదంటే ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అతను ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు ఖచ్చితంగా, ఈ మస్ట్ హ్యావ్ గాన్. ఓకే, ఈ విధంగా ఆమె చెప్పి ఉంటుంది ఈ పాటికి అంటే షీ మస్ట్ హ్యావ్ టోల్డ్. ఓకే, అలాగే అతను ఖచ్చితంగా మర్చిపోయి ఉంటాడు ఈ పాటికి అంటే ఈ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్. వెల్, ఈ విధంగా ఉపయోగిస్తాం అంటే జరిగిపోయి ఉంటుంది ఖచ్చితంగా. షీ మస్ట్ హ్యావ్ గాన్ అంటే ఆమె ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటుంది. ద ట్రైన్ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఈ మస్ట్ హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ అతను ఖచ్చితంగా మిస్ చేసుకొని ఉంటాడు ఆపర్చునిటీ అంటే ఖచ్చితంగా జరిగిపోయి ఉంటుంది అనే పర్టికులర్ సిచ్యువేషన్లో మస్ట్ హ్యావ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3. మీరు చూసే ఉంటారు, యూ మస్ట్ హ్యావ్ సీన్. ఓకే, యూ మస్ట్ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్ మీరు మెసేజ్ పంపించి ఉంటారు ఖచ్చితంగా. ఇట్లాంటి పర్టికులర్ థింగ్లో ఉపయోగిస్తాం మస్ట్ హ్యావ్. అలాగే ఈ ఇక్కడ ఐ హ్యావ్ కమ్ అనేది మనకు తెలుసు ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది తీసుకొని మనం అన్ని స్ట్రక్చర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎనీవే, ఇక్కడ ఐ హ్యాడ్ టు కమ్ అంటే రావాల్సి వచ్చింది, ఇష్టం లేకపోయినా ఫోర్సిబుల్గా బలవంతంగా. మీకు ఇష్టం లేకుండా ఫోర్సిబుల్గా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మనం అంటాం కదా తెలుగులో కర్మకాలి చేయాల్సి వచ్చింది. నాకు ఐ డోంట్ లైక్ టు గో దేర్ బట్ ఐ హ్యాడ్ టు గో దేర్ అంటే నేను వెళ్ళాల్సి వచ్చింది అని. ఏదైనా సరే నేను చెప్పాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు సే. ఐ హ్యాడ్ టు టాలరేట్ ద టార్చర్ నరకం నేను భరించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు లిసన్ టు హీజ్ నాన్సెన్స్ అతను చెప్పే సోది వినాల్సి వచ్చింది. ఈ విధంగా అంటే ఏదైనా బలవంతంగా చేయాల్సి వచ్చింది అనే పర్టికులర్ కాంటెక్స్ట్లో
హ్యాడ్ టు తర్వాత వర్బ్ నెంబర్ 1 ఉపయోగించడం జరుగుతుంది. ఎనీవే గైస్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, అండ్ of course you can keep using in your daily conversations. Thanks a lot for watching. See you in the next class. Bye for now.